రాహేలు హారాను బావి గట్టున తన తండ్రి మందను కాచుకునే ఒక సామాన్య గొర్రెల కాపరిగా రాహేలు జీవితం మొదలైంది. కానీ దేవుడు ఆమెను ఇజ్రాయేలు వంశానికి ఒక మూల స్తంభానుగా మార్చాడు. ఆమె బాహ్య సౌందర్యం యాకోబుని ఎంత ఆకర్షించిందంటే ఆమె కోసం ఆయన 14 ఏళ్ల కఠిన శ్రమను కేవలం కొన్ని రోజులుగా భావించాడు. ఇది సంఘం పట్ల క్రీస్తుకు ఉన్న సమానమైన ప్రేమకు గుర్తు. అయితే ఆమె జీవితం కేవలం పూలబాట కాదు. తన తండ్రి చేసిన మోసం వల్ల కలిగిన వైవాహిక పోరాటాలు, తన అక్క లేయాతో సంతానం కోసం పడిన అసూయతో కూడిన పోటీ ఆమెను ఎంతో మానసిక వేదనకు గురి చేశాయి. దేవుడు తనను మర్చిపోయాడని ఆమె భావించిన క్షణాల్లో కూడా ఆయన ఆమె మొరను ఆలకించి సరైన సమయంలో ఆమె గర్భాన్ని తెరిచి యోసేపును అనుగ్రహించడం ద్వారా నిరీక్షణ ఉన్నవారికి దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడని నిరూపించాడు. ఆత్మీయ ప్రయాణంలో రాహేలు తన తండ్రి ఇంటి గృహ దేవతలను దొంగలించడం ద్వారా మనలో ఉండే పాప స్వభావాల పట్ల హెచ్చరికను ఇస్తుంది. రాహేలు అంతిమయాత్ర ఎంతో హృదయ విదారకంగా ముగిసింది. బెత్లెహేము మార్గంలో తన 2వ కుమారుడైన బెన్యామీనుకు జన్మనిస్తూ ఆమె ప్రాణాలు వదిలింది. మరణశయ్యపై ఉండి ఆమె తన బిడ్డకు బెన్యోని అని పేరు పెట్టిన తండ్రి అతడిని బెన్యామీనుగా మార్చడం ద్వారా వేదనల నుండి దేవుడు గొప్ప బలమైన కార్యాలను జరిగిస్తాడని ఆమె చరిత్ర ముగింపు మనకు నేర్పుతుంది. రాహేలు లాబాను కుమార్తె. ఆమె పేరుకు హీబ్రూ భాషలో గొర్రె పిల్ల అని అర్థం. ఆమె గొర్రెల కాపరిగా మనకు పరిచయం అవుతుంది. యాకోబు తన ఇంటి తండ్రి నుంచి పారిపోయి వచ్చినప్పుడు బావి వద్ద రాహేలును మొదటిసారిగా చూశాడు. యాకోబు ఆమెను ఎంత ప్రేమించాడంటే 7 సంవత్సరాలు దాసునిగా పనిచేశాడు. దేవుడు ఏ బిడ్డను మర్చిపోడు. సరైన సమయంలో రాహేలు మొరను ఆలకించాడు. రాహేలు సంతానమైన యోసేపు ద్వారానే ఇజ్రాయేలు వంశం రక్షించబడింది.